ఇట్లాంటి రాత రాశాడేంట్రా దేవుడు? ఏం పాపం చేశారు? మాన్సి, కంట్రోల్ మాన్సి, ఏం కాదు. అన్నయ్య ఏ తప్పు చేయలేదు, నిర్దోషిగా బయటకు వస్తాడు. ధైర్యంగా ఉండు. మా నాన్నంటే వ్యసనపరుడు గౌరవ్. బాధ్యత లేకుండా ఉండేవాడు. మందుకి డబ్బులు లేకపోతే అప్పుడే పుట్టిన నన్నే అమ్మేయాలని చూశాడు. కానీ మధు గారు అలాంటి వారు కాదు కదా. మరి నా బిడ్డకి ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు తండ్రికి దూరంగా ఉండాలి? వదినా, ఏ సమస్య అయినా ఎందుకు వస్తుందంటే ఏమని చెప్తాం? ఎన్నో కారణాలుంటాయి. కానీ ఆ సమస్యల్ని సృష్టించే దేవుడే ఎదుర్కొనే గుండె ధైర్యాన్ని కూడా ఇచ్చాడు వదినా. అయినా ఇవన్నీ మనకేం కొత్త కాదు కదా. ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్యల్నే ఎంతో ధైర్యంగా పరిష్కరించావు. ఇప్పుడు అంతే ధైర్యంగా ఉండాలి. అన్నయ్య ఏం చెప్పాడో విన్నావు కదా. కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే కళ్ళ ముందే పరిష్కారం ఉన్నా ఆ కన్నీటి పొర కనిపించకుండా చేస్తుంది. ఏడవద్దొదినా. మనం ఏడిస్తే ఏడిపిస్తూనే ఉంటారు, భయపడి పరిగెడితే పరిగెత్తిస్తూనే ఉంటారు. మనం పిరికి వాళ్ళలా పరిగెత్తకూడదు. ఆగి ఆలోచించి పోరాడాలి. అన్నయ్యని బయటికి తీసుకురావాలి. ఎంత ధైర్యం చెప్పుకుందాం అనుకున్నా నా వల్ల కావట్లేదు గౌరవ్. మధు గారే నా ధైర్యం, నా బలం. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆయన పక్కనుంటే చాలు, ఆ ధైర్యంతో పరిష్కరించేసేదాన్ని. కానీ ఇప్పుడు ఆయనే దూరంగా ఉంటే ఈ గుండెకి ధైర్యం సరిపోవట్లేదు. అక్కడ జైల్లో ఆయన పరిస్థితి అలా, ఇక్కడ బిడ్డ పరిస్థితి ఇలా. చాలా భయం వేస్తోంది గౌరవ్. పెరిగి దాన్ని అయిపోతున్నాను. ప్లీజ్ మృదుల, ఏడవకు. బావకేం కాదు, బావ వచ్చేస్తాడు. అయ్యో అక్క, బావ నీకు దూరంగా ఉన్నాడని ఎందుకు అనుకుంటున్నావు? ఇద్దరు ఒకటే అంటావు కదా. అప్పుడు ఎక్కడున్నా బావ నీ పక్కన ఉన్నట్టే కదా. బాధపడకక్క, ప్లీజ్ ప్లీజ్ బాధపడకక్క. అవునదినా, ఆ ఇలవరసే కాదు, ఆవిడ అమ్మమ్మ దిగొచ్చినా మిమ్మల్ని విడదీయలేదు. ఎన్ని దొంగ సాక్ష్యాలు పెట్టినా అవన్నీ నిజం కావని రేపు కోర్టులో తేలుతుంది చూడు. మృదులా, ఇక్కడికొచ్చినావేమి? కోర్టు దగ్గర ఏం పని నీకు? ఓ, మొగుడెట్టాగు జైలుకుదా పోతాడు. కడసారి తనివి తీరా చూసుకుందామని వచ్చినావా? లేకపోతే యారది? అదే ఆ సావిత్రి
అంద సావిత్రి మాదిరి మొగుణ్ణి కాపాడుకుందామని వచ్చినావా? మొగుడు సచ్చుంటే, యముడితో సావిత్రిలా పోరాడుంటే ఏమన్నా ప్రయోజనం ఉండేది. కాని జైల్లో సస్తూ బతికేటి మొగుణ్ణి ఎప్పటి కాపాడుకుందువు? ఛాన్సే ఇల్లే. నీ మొగని ఇంద మాదిరి పరిస్థితికి నువ్వుదా అసలు కారణం. మంచిగా నిశ్చితార్థం చేసుకునుంటే హోమ్ మినిస్టర్కే అల్లుడయ్యి నా కూతురుతో సుఖముగా ఉండేవాడు. కాని నీ వల్ల సిప్పకూడు తినబోతుండాడు. ఏ ఉద్దేశంతో నా భర్తని అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నారో, మీ కూతురు పెళ్లి చేసుకోవాలనుకుంటుందో నాకు తెలీదు. కానీ తలకిందులుగా తపస్సు చేసిన నా భర్త కాలి గోటిని కూడా తాకలేరు. ఎంత పొగరు! మినిస్టర్ మేడం, అది పొగరు కాదు, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం. అన్నిటికీ మించి మా అన్నయ్య వదినల బంధం మీద వాళ్ళకున్న నమ్మకం. ఇలాంటి బెదిరింపులు, చీప్ ట్రిక్స్ ఏమీ చేయలేవు. వచ్చినాడురా సీతకి లక్ష్మణుడి మాదిరి సపోర్టు చేయడానికి. ఎన్న తంబి, ఈ ఇలవరిసితోనే శాలం చేస్తుండారా? పులితోనే ఆటలాడుతుండారా? ఈ పులి వేటాడితే ఎట్టుండునో చూపిస్తా చూడండి. పవరున్న వారితో పెట్టుకుంటే ఎట్టుండునో ఆడ ఈడ వినుంటారు. ఇప్పుడు కండ్లారా చూస్తారు. టైం అవుతుంది, పదండి. నాకేం కాదు, నువ్వేం భయపడకు. న్యాయం మన వైపే ఉంది. మృదులా, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఎడోకు. పదదినా పద. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్కారం మేడం. నమస్తే మేడం. వణక్కం. ఎల్లామే సిద్ధం కదా లాయరు? మొత్తం అన్ని సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి.
ముద్దాయిని ప్రవేశపెట్టండి. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీకు కీర్తి అనే అమ్మాయి తెలుసా? తెలుసా అంటే? అడిగిన దానికి సమాధానం చెప్పండి. తెలుసా లేదా? తెలుసు. ఎక్కడ కలిశారు? ఎన్నిసార్లు కలిశారు? మేము ఊటీలో మా ఎస్టేట్కి వెళ్ళినప్పుడు 2-3 సార్లు కలిశాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ముద్దాయి తమ ఎస్టేట్ పనులు చూసుకోవడానికి తరచుగా వెళ్లేవాడు. అక్కడ కీర్తి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తన మాయ మాటలతో అమాయకురాలైన కీర్తిని ప్రేమలోకి దించాడు. నో, ఇది అబద్ధం. ఇది పచ్చి అబద్ధం సార్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. సార్, ఈ లాయర్ గారు చెప్పేది నిజం కాదు సార్. అసలు జరిగింది నేను చెప్తాను సార్. ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రొసీడ్. సార్, సరిగ్గా 4 సంవత్సరాల క్రితం నేను ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఫోటోలు తీసుకుంటుండగా కీర్తి మొదటిసారి నన్ను కలిసింది. మొదటి పరిచయంలోనే నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని చెప్పాను సార్. అయినా నన్ను వదలలేదు. తర్వాత 4 రోజులు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ప్రేమిస్తున్నాను అని నా వెంట పడింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ముద్దాయి కీర్తి 4 రోజులు తన వెంట పడిందని చెప్పాడు. కానీ కీర్తిని ఎన్నిసార్లు కలిశారని ముందు అడిగితే 2-3 సార్లే అని చెప్పాడు. సార్, సార్, నేనేదో మాట వరుసకి అన్నాను సార్. ఓహో, మాట వరుసకి అబద్ధం చెప్పావు. మాట వరుసకి అమ్మాయిలు మోసం చేస్తావు. మాట వరుసకి ఇంకేమైనా చేస్తావు. అసలు ముద్దాయి మాటల్లో పొంతన లేదు యువర్ ఆనర్. అంటే చెప్పేదంతా అబద్ధం. కీర్తి ఈయన వెంటపడలేదు. ఈయనే కీర్తి వెంటపడి ప్రేమించేదాకా వేధించాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మనల్ని ఎవరైనా పలానా వారిని ఎన్నిసార్లు కలిశారు అంటే ఏదో మాట వరుసకి 2-3 సార్లు అని చెప్తాం. అంత మాత్రాన 2 సార్లు 3 సార్లు కలిసినట్టు కాదు కదా యువర్ ఆనర్. కానీ దాన్ని ఆసరాగా తీసుకుని నా క్లయింట్ చెప్పేదంతా అబద్ధం అనడం, నేరం చేశాడు అనడం న్యాయం కాదు. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఓకే, గౌరవనీయులైన డిఫెన్స్ లాయర్ వారు చెప్పినట్టు ముద్దాయి మాట వరుసకే అన్నాడు అనుకుందాం. చెప్పేదంతా నిజమని కూడా అనుకుందాం. మరి కీర్తి ప్రేమిస్తున్నానని వెంటపడినప్పుడు, అది నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు తనని పట్టించుకోకుండా ఉండాలి కదా. కానీ తనని నీ గెస్ట్ హౌస్కి ఎందుకు రమ్మన్నావు? నేను రమ్మనలేదు సార్. రమ్మన్నావు. నేను రమ్మనలేదు సార్. నో, నువ్వు రమ్మన్నావు. సార్, నేను రమ్మనలేదు సార్. నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. నేను రమ్మనలేదు. యువర్ ఆనర్, 1 సారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు కీర్తిని తన గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. సార్, లేదు సార్. కీర్తి ముద్దాయిని ప్రేమించిన మాట నిజమే యువర్ ఆనర్. మొదటిసారి ఆమె ప్రేమను తిరస్కరించిన మాట కూడా నిజమే. కానీ 2-3 సార్లు వెంటపడేసరికి ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె స్వచ్ఛంగా ప్రేమిస్తే తను మాత్రం ఆమె అందాన్ని అనుభవించాలనుకున్నాడు. అందుకే తను ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించి అనుభవించాలన్న ఉద్దేశంతో గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. నో, నేను రమ్మనలేదు సార్. సార్, నేనే తప్పు చేయలేదు. నేను రమ్మనలేదు సార్. మీరు చెప్తుంది అబద్ధం సార్. సార్, తనే నన్ను వెతుక్కుంటూ వచ్చింది.
నాకు ఇష్టం లేదని చెప్పాను, ఆయన నన్ను వదలలేదు. లేదు, నువ్వే రమ్మన్నావు. ప్రతి దానికి సాక్ష్యం ఉంది ఇక్కడ. యువర్ ఆనర్, ఈ సాక్ష్యాలన్నీ మీరే పరిశీలించండి. వదినా, కంగారు పడద్దు వదినా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అమ్మాయిని గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. తన కోరికని బయట పెట్టాడు. ఆమె పెళ్లి చేసుకుందామని బతిమలాడింది. కానీ ముందు తన కోరిక తీర్చమని బలవంతం చేశాడు. కాదని వెళ్తున్న కీర్తిని తన మీదకి లాక్కున్నాడు. ఇది చాలనుకుంటా ముద్దాయి నేరం చేశాడని నమ్మడానికి నేను చెప్పి అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, అక్కడ కనిపిస్తున్న సన్నివేశాలు వేరు, అఫెన్స్ లాయర్ వారు చెప్తున్న అర్థమూ వేరు. కొన్ని సన్నివేశాలు మనం ఎలా చూస్తే అలా కనిపిస్తాయి, కానీ మనకు కనిపించేదేది నిజం కావాలని లేదు కదా. కీర్తి నా క్లయింట్ కోసం వచ్చింది నిజం, ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని బలవంతం చేయడమూ నిజం. కానీ నా క్లయింట్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. ఏడిస్తే ఒక స్నేహితుల్లా ఓదార్చాడు, సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నానికి మన అఫెన్స్ లాయర్ గారు కోరికని కామమని ఆపాదించి నా క్లయింటుని నేరస్తుడుగా రుజువు చేయాలని చూస్తున్నారు. నో యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ వారే ఆ వీడియోలకి కొత్త అర్థాలనే ఆపాదిస్తున్నారు. ఒక అమ్మాయిని ఓదార్చాలంటే దూరం నుంచి కూడా ఓదార్చొచ్చు, కానీ దగ్గరకు తీసుకుని గట్టిగా పట్టుకుంటే దాన్ని ఓదార్పు అనరు, కోరిక కామం అని అంటారు. చూడు గౌరవ్, మధు గారి మీద ఎంత దారుణమైన నిందలు మోపుతున్నారు. వాళ్ళు అనుకున్నది చేయడానికి ఇంకా దారుణాలు చేస్తారు వదినా. కానీ అబద్ధం ఎప్పటికీ నిజం అయిపోదు. నిజాన్ని ఎవరూ అబద్ధం చేయలేరు. యువర్ ఆనర్, ముద్దాయి నేరం చేశాడనడానికి ఇంకొక ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. సాక్షి ఎవరు? అతను కేవలం సాక్షి మాత్రమే కాదు, ముద్దాయి నేరం చేయడానికి సహకరించి ఆ నేరంలో పాలు పంచుకున్న వ్యక్తి రత్నవేల్. చెన్నై పోలీసుల రిమాండ్లో ఉంటే ప్రత్యేక అనుమతితో ముద్దాయిని ఇక్కడికి రప్పించాం. రత్నవేల్ని ప్రవేశపెట్టడానికి అనుమతించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ముద్దాయిని ప్రవేశపెట్టండి. రత్నవేలు, రత్నవేలు, రత్నవేలు. నమస్కారం సార్. అతను నీకు తెలుసా? బాగా తెలుసు సార్.